మరో బ్రేకింగ్ చూద్దాం. ఇరాన్ రాయబారితో కేఏ పాల్ భేటీ అయ్యారు. ఢిల్లీలో కేఏ పాల్ సమావేశమయ్యారు. శాంతి చర్చల ప్రస్తావన చేసినట్టుగా తెలుస్తోంది. కేఏ పాల్ మధ్యవర్తిత్వం వ్యవహరిస్తారా అని తెలుస్తోంది. Yesterday we called the nations of the world to pray for a breakthrough from the Iranian side, because I am in touch with US and Israeli side. Thank God today that breakthrough took place from 2:15 p.m. to 4 p.m. I've been with His Excellency Special Representative of Iran to the nations, Ayatollah, and the more information and the pictures are sent to you. And also, after the meeting, I have been invited by the leadership with the Iranian ambassador, graciously met in details. We discussed the necessary peace talks, and they have agreed from the Iranian side to give peace a chance. So now it is big news that India and your Indian messenger is officially able to deal with not only the US side, Israeli side, but the Iranian side. So now, without further delay, in the presence of the ambassador and as well as in the presence of the Ayatollah, we called for peace and give a peace chance for 72 hours. In the next 2 hours, I'll be in touch with the US leadership and Israeli leadership. Yesterday, we called the nations of the world to pray for a breakthrough from the Iranian side, because I'm in touch with US and Israel. ఐదుగురు నాయకుల్లో అయటోలా గారు ఈరోజు కలవడం జరిగింది. చక్కగా డీటెయిల్గా మేము డిస్కస్ చేసి శాంతి ఏ విధంగా రావాలి, అమెరికా ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం ఏ విధంగా ఆపాలి, ఇరాన్ ఏం చేయాలి, అమెరికా ఏం చేయాలి, ఇజ్రాయెల్ ఏం చేయాలి అన్న విషయాలు డిస్కస్ చేసాం. 72 గంటలు ఎప్పటి నుండి ప్రతి సైడు బాంబుని, ఇరాన్ జీసీసీ కంట్రీస్ని, మిడిల్ ఈస్ట్ని అటాక్ చేయకుండా, అలాగే అమెరికా ఇజ్రాయెల్ ఇరాన్ని బొంబార్డు చేయకుండా శాంతికి అవకాశం ఇవ్వడానికి చర్చలు జరగడం అయింది కనుక ఇక్కడ స్పెషల్ రిప్రజెంటేటివ్ ఆథరైజ్డ్ పర్సనే దీనికి ఒప్పుకున్నారు కనుక నేను అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను, పొలిటికల్ అజెండా పక్కన పెట్టి, ఫైనాన్షియల్ అజెండా పక్కన పెట్టి, వార్ ఎజెండా పక్కన పెట్టి, చివరికి ఇరాన్ కూడా అఫీషియల్గా ఒప్పుకున్నారు కాబట్టి వెంటనే అమెరికా ఇజ్రాయెల్ తక్షణమే ఇప్పటికే దాదాపు 200 లొకేషన్లో బాంబులు వేయడం జరిగింది. అలాగే ఇరాన్ కూడా అనేక దేశాలు, నేబర్ దేశాల్లో కాకుండా యూరప్ను కూడా అటాక్ చేయడం జరిగింది. కాబట్టి తక్షణమే ఇది ఆపకపోతే ఏ విధంగా ఖటార్, ఏ విధంగా స్పెయిన్, ఏ విధంగా యూకే మా మిలిటరీ బేస్ని మేము వాడుకోనివ్వము. 5